నమస్కారం, నేడు సిటీ న్యూస్కి స్వాగతం. మీరు చూస్తున్నది సిటీ తెలంగాణ ఛానల్. నా పేరు అజీం. గోదావరిఖని లేబర్ కోర్టు ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని డివిజనల్ అటవీ శాఖ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను లక్షిట్పేట కోర్టు ఆధ్వర్యంలో సీజ్ చేశారు. జన్నారం మండలంలోని అటవీ డివిజన్ కార్యాలయంలో గోదావరిఖని లేబర్ కోల్ బెల్ట్ అధికారుల ఆదేశాల మేరకు లక్షిట్పేట కోర్టు వారు ఫర్నిచర్ను సీజ్ చేశారు. జన్నారం డివిజన్ కార్యాలయంలో అనిమల్ ట్రాక్టర్ విధులు నిర్వహిస్తున్న బియ్యాల రాజలింగన్న అటవీ శాఖ డివిజనల్ అధికారులు విధుల నుండి తొలగించడంతో తాను నష్టపోయానని గోదావరిఖని లేబర్ కోర్టును ఆశ్రయించగా లేబర్ కోర్టు జన్నారం అటవీ డివిజన్ అధికారులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అటవీ డివిజన్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తిరిగి మళ్లీ రాజలింగన్న కోర్టును ఆశ్రయించారు. డివిజన్ అధికారులు రాజలింగన్నను విధులలో తీసుకోకపోవడంతో జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, తాళ్లపేట అటవీ రేంజ్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ను సీజ్ చేయాలని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు దాదాపు 10 లక్షల విలువ గల ఫర్నిచర్ను సీజ్ చేసి కోర్టుకు తరలించారు. సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ అనే ప్రాపర్టీని సో బియ్యాల లింగాన్ని ఆయన ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారంటే 18 జూన్ 2024 రోజు తీసుకోమన్నారు. కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు 4 months 15 days అవుతుంది. సో ఆయన సాలరీ నష్టపోయారు కాబట్టి, ఉద్యోగం లేదు అండ్ ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంగ్తన్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ బేస్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్ జప్తు చేస్తాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపడుతున్న దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. వారి పనికి తగ్గట్టుగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలని జీతాలకు ప్రతి సంవత్సరం 10% పెంచాలన్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీరికి తన మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్రపాణి, జిల్లా గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న, అసోసియేట్ ప్రెసిడెంట్ రేగెళ్ల ఉపేందర్, అంబాల రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కావచ్చు, లేకపోతే సిఆర్పీలు కావచ్చు, ఈవెన్ డియూ ఆఫీసర్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా మేము చూస్తున్నాం విద్యా వ్యవస్థలో చాలా కష్టపడి పనిచేస్తుంటారు. ఈవెన్ నైట్ 9 o'clock 10 o'clock పొద్దున్న 6 గంటలకి కూడా కాల్స్ వస్తుండగా మేము ప్రత్యక్షంగా చూస్తుంటాం. మరి ఎంటైర్ విద్యా వ్యవస్థను సమన్వయం చేస్తున్న టీం అంతా ఇక్కడ ఉన్నది. మరి అటువంటి టీంకి అసలు మినిమం బేసిక్ శాలరీ వాళ్ళు అడుగుతున్నది అసలు అతి చిన్న కోరిక. డిజైన్ చెప్పాలంటే వీళ్ళు చాలా రిక్వెస్ట్ వేలో మా ఈ చిన్న కోరికను తీర్చమని అడుగుతున్నారు. మరి తప్పకుండా ప్రభుత్వం వెంటనే దిగివచ్చేసి వీళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించేసి మరి ఖచ్చితంగా మినిమం బేసిక్ శాలరీ వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఆరోగ్య బీమా, తర్వాత హెల్త్ కార్డ్స్ ఇలాంటివి ఇవాళ రేపు విద్యా వ్యవస్థలో డిపెండ్ అయిన అందరికీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేస్తుంది సంస్థలు ఇవన్నీ. వీళ్ళు ఆర్డినరీ ఎంప్లాయీస్ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. మిగతా ఏ ఎంప్లాయీస్ సమ్మె చేసినా నష్టం జరిగేది, కానీ ఇది మానవ వనరులను ఉత్పత్తి చేసే సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా. మరి ఆ మానవ వనరుల అభివృద్ధి ఆగిపోతే అది దేశానికి ఎంతో ప్రమాదకారిగా ఉంటుంది. ఇవాళ చూడండి, మరి అక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ సమ్మెలో ఉన్నారు. బట్ అయినా ప్రభుత్వం కానీ మరి దానికి సంబంధించిన ఎవరు కూడా మరి మా పిల్లల పరిస్థితి ఏంది, వెంటనే దీన్ని పరిష్కారం చూపిద్దామన్న ఒక ఆలోచన లేకుండా పోయింది అంటే నిజానికి చాలా అది బాధాకరం అనిపిస్తుంది. తప్పకుండా మరి ఈ విషయాలన్నింటినీ వీళ్ళ ప్రతి ఇష్యూ కూడా నా నోటీస్లో ఉంది. వీటన్నింటినీ కూడా తప్పకుండా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పేసి నేను అష్యూరెన్స్ కల్పిస్తూ అతి త్వరలోనే వీళ్ళందరూ శుభవార్త వింటారని చెప్పేసి కూడా ఆశాభావంతో నేను ఉన్నాను. అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రిజర్వేషన్ కూడా వీళ్ళకి కల్పించాలి. ఒకవేళ వీళ్ళను రెగ్యులర్ చేయలేదు అన్న పరిస్థితిలో కూడా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఒక 50% కోటా వీరికే మనం చేసి ఎంప్లాయ్మెంట్ చేసినా కూడా అభ్యంతరం ఉండదు. అలాగే ఫ్యూచర్లో తప్పకుండా కేర్ టేకింగ్ సిస్టమ్, తర్వాత ఈ ఫుడ్, కిచెన్, ఈ స్టడీ అవర్స్ అవన్నీ కూడా వేరే ఒక సిస్టమ్గా ఉండాలి. పొద్దున్న నుంచి మరి నైట్ స్టడీ అవర్స్ అయ్యేవారి దాకా వీళ్ళందరూ లేడీస్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ వీళ్ళు అది చేస్తున్నారు. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో దీనికి ఒక శాశ్వత పరిష్కారం దృష్ట్యా కూడా నేను తప్పకుండా ఆలోచిస్తానని చెప్పేసి తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి వీరి సమ్మెను విరివింపజేస్తూ ఇలా మినిమం కోరికలు. మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ తరపున రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 నుంచి రకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ డిసెంబర్ 10 నుంచి మేము అందరం కూడా సమ్మెలోకి దిగడం జరిగింది.
అయినప్పటికీ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుకూలమైనటువంటి స్పందన రాలేదు. మరి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో బోధనాభ్యసన ప్రక్రియ అనేది కుంటుపడి ఇప్పటికీ 4 రోజులైంది. మరి ఎంతో పోటీతత్వంతో ప్రతిరోజు పిల్లలను బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి కానీ మాకు సూచనలు ఆదేశాలు ఇస్తూనే నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు మరి ఈరోజు కుంటుబడిపోయి ఆగిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మరి ఎలాంటి ప్రతిస్పందన లేదు అంటే మా మీద ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు అవుతుంది మేము చాలని జీతాలతో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో బాధలు ఓర్చుకొని ఎంతో శ్రమనోర్చి ఉద్యోగంలో వృత్తి నిబద్ధతతోనే అంకిత భావంతో పనిచేస్తూ మా విద్యా రంగాన్ని ముందంజలో ఉంచుతున్నాము. అయినప్పటికీ కూడా మాకు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఈ అల్ప ఉద్యోగులకు ఎలాంటి న్యాయం జరగట్లేదు సార్. ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఇక ముందు మా యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. చెన్నూరుపట్నంలో పేదరిక నిర్మూలన పథకం మెప్మా ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్తున్న ఉద్యోగులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చెన్నూరు పట్టణంలో పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి మెమోరాండం ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగుల ముందస్తు అరెస్టులు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా చెన్నూరు మెప్మా రిసార్ట్ పర్సన్స్ అసోసియేషన్ నాయకురాలు తలారి భూమక్క మాట్లాడుతూ గత 7 నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారమే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పాలకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అమలవుతున్న ప్రతి పథకం ప్రజల వద్దకు చేరవేసేలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉన్నటువంటి ఆర్పీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 16 రద్దు చేసి తమకు పనికి తగ్గ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆర్పీని మా చెన్నూరు మున్సిపాలిటీలో వచ్చేసి 19 మంది ఆర్పీలం ఉన్నాం. మాకు మెప్మా నుండి 6,000 ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఈ 6,000 జీతం కూడా మాకు 7 నెలల నుండి మాకు వేతనం అనేది రావడం లేదు. ఇంకోటి ఏంటిదంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా వార్డు లెవెల్లో కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల వద్దకు చేరవేసేది, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేది మా మెప్మా ఆర్పీసు. ప్రతి పనిలోనూ మేము ముందుంటాం. కానీ మాకు వచ్చే వేతనంలో కావచ్చు, మాకు వచ్చే అంటే బెనిఫిట్స్లో కావచ్చు మేము అందరికంటే వెనకాలంటాం. కానీ మన ప్రభుత్వం ప్రవేశపెట్టినా కానీ ఎవరు ఏ పని చెప్పినా కానీ చేయడం అనేది జరుగుతున్నది. 7 నెలల నుండి సాలని వేతనాలు అందక మేము ఇదవుతున్నాము. మాకు ఉన్న డిమాండ్స్ ఏంటిది అంటే ఎలక్షన్ ముందైతే ఎలాంటి హామీలు ఇచ్చిండ్రో మాకు ఆ హామీలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. మాకు అనేది డ్రెస్ కోడ్ అనేది లేదు. ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లకు అనేది డ్రెస్ కోడ్ అనేది ఉన్నది. మాకు మా మెప్మా ఆర్పీకు స్టేట్ లెవెల్లో కూడా ఎలాంటి డ్రెస్ కోడ్ లేదు. మాకు డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఇవ్వాలి, పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వాలి, ఐడి కార్డు, ఇన్సూరెన్సు, ఉద్యోగ భద్రత అనేది ప్రతిదీ మాకు అంటే ఇటువంటి భద్రత అనేది మాకు ప్రభుత్వం నుండి మా ఆర్పీలకు కల్పించాలని కోరుతున్నాం. అంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటిది అంటే మేము మా సమస్యలు అయితే ఎగ్గున్నాయో మాకు 7 నెలల నుండి జీతం అనేది రావడం లేదు. ఆ జీతం కోసం అనేది మాకు హెడ్ ఆఫీస్కు చెప్పుకోవడానికి, మా బాధ చెప్పుకోవడానికి లెటర్ ఇవ్వడానికే మేము వెళ్తామంటే మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దయచేసి ప్రభుత్వాలు కావచ్చు అందరూ మాకు సహకరించి మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి 16 జీవో అనేది రద్దు చేయాలని మా మెప్మా ఆర్పీస్ అందరం కోరుకుంటున్నాం. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ కొత్తగాడి సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2 రోజులుగా నిర్వహించిన 52వ రాజ్య స్టాటియా బల్ వైజ్ఞానిక ప్రదర్శనని జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ ఉమా హారతితో కలిసి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఓ రేణుకాదేవి, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజులా రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, సత్యం సెట్, మైపాల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం, ఇంతకుముందున్న ప్రభుత్వం ఏదైతున్నదో అది 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని
చాలా చిన్న భిన్నం చేసిపోయింది. మీకు ఎన్నో చేయాలని ఉన్నా కూడా పరిస్థితి బాగలేకుంటే చేయలేకపోతున్నాం. 10 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైన సందర్భంగా అయినా కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా ఇవి తగ్గియొద్దు, ఖర్చులు ఎన్నన్నా కానీ ఇంకా తెస్తాం, కానీ గవర్నమెంట్ స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు మెరుగుపరుస్తామనే ఉద్దేశంతో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మన వికారాబాద్కు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మనకు కూడా మన వికారాబాద్ కూడా వచ్చింది. మనం వికారాబాద్లో ఫౌండేషన్ వేసుకుందాం. చాలా పెద్ద స్కూల్ అది, 200 కోట్లు అంటే మామూలు కాదు కదా. ఈ స్కూల్ అన్నీ ఇవన్నీ నేనే తీసుకొని వచ్చిన మంత్రి ఉన్నప్పుడు, ఇవి కానీ పక్కది కానీ మళ్ళీ అంతగిరిపల్లిలో కానీ ఇవి 10 కోట్లు అయ్యాయి, 10 crores స్కూల్స్ ఇవి. కానీ 200 కోట్లు అంటే ఎంత పెద్ద స్కూల్ ఉంటుంది, చాలా పెద్ద స్కూల్ ఉంటుంది, అంతా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. మరి అట్లాంటి మార్పులు ఈ ప్రభుత్వం ఒకటి హెల్త్ మీద, 2 ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. కాబట్టి మరి ఏదైతే సైన్స్ ఫేర్ ఇప్పటిదాకా చూసినానో చాలా బ్రహ్మాండంగా పిల్లలు చాలా మంచిగా చేసిండ్రు. వారికి ఎవరైతే మంచి తయారు చేసిందో వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి జడ్జి దాంట్లో 10 మంది ఉన్నారంట. దానికి పెద్దలు ముత్తారెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. ఏమైనా కెరియర్లో ఇంచుమించు మీరు మీ ఏజ్లో ప్రకారం 10 years తర్వాత మీరు మీ కెరియర్ సెట్ అవుతారు. నేను ఏదో పొజిషన్లో ఉన్నా, ఎప్పుడైనా మీరు కలిసినా సార్ నేను మీకు ఒకవేళ ఇన్స్పైర్ చేయగలిగితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు మీట్ యూ ఆఫ్టర్ మీన్స్. అది కూడా ఫెయిల్ చేస్తుంది, బ్యాటరీ అయిపోయింది కాబట్టి ఆగిపోయింది మైక్. సో ఏదో కెరియర్లో మీరు ఎదిగితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు మీట్ ఎనీ వన్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడైనా ఉన్నా మీరు జస్ట్ చెప్తే సార్ మీరు మా స్కూల్కి వచ్చారు, ఆ రోజు మాట్లాడారు, వికారాబాద్లో కలిసి ఇప్పుడు నేను ఇంజనీర్ అయ్యాను, డాక్టర్ అయ్యాను, ఐఏఎస్ అయ్యాను, ఏదో కలెక్టర్ అయ్యాను, మీరు ఎప్పుడైనా వస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు మీట్ ఎనీ వన్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఇన్స్పైర్ ఈవన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఓ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, అన్నట్టే మీరు సైంటిస్ట్లు అన్నట్టే సైన్స్ ఈజ్ లైక్ ఎ జర్నీ. ఎప్పుడు అది ఆ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఎట్ దిస్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది అదే, కీప్ క్వశ్చనింగ్, నోబడీ విల్ స్టాప్ యూ ఫ్రమ్ క్వశ్చనింగ్. మీకు క్వశ్చన్ చేయాలన్న యాటిట్యూడ్ ఉండి క్వశ్చన్స్ వస్తే మొత్తం వరల్డ్ విల్ బి ఎట్ యువర్ ఫీట్ టు ప్రొవైడ్ యూ ఆన్సర్స్. సో కంటిన్యూ దట్. అండ్ మనం క్యూరియాసిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఆల్వేస్ స్టే క్యూరియస్. ఏది కూడా ఇచ్చింది యాక్సెప్ట్ చేయకుండా వై అని క్వశ్చన్ చేసి మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఇంటెలెక్ట్ వాడి దెన్ యూ యాక్సెప్ట్ ఇట్. So all the best. I hope you'll all become great scientists. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిండి గిర్ని రేట్లు పెంచుతున్నట్లు మందమరి పిండి గిర్ని యజమానులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతూ ఉండడంతో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రేట్లు పెంచలేదని పేర్కొన్నారు. రేట్ల పెంపు విషయంలో మళ్ళీ 5 ఏళ్ల వరకు రేట్లు పెంచబోమని మందమరి పట్టణ అధ్యక్షులు మంచి మనసుతో తమని ఆదరించాలని వారు కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచుతున్నామని స్థానికులు అంత సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సెల్వాద్రి, శేషగిరిరావు, భోగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన మండల ఈ పిండిగిరిని అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాను నేను ప్రెసిడెంట్గా. ఈ మందమరి మండలంలోని పిండిగిరిని అసోసియేషన్ నుండి 4 సంవత్సరాల క్రితము మేము రేట్లు పెంచాము. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది రేట్లు పెంచి. ఇప్పుడు మళ్ళీ ఈ నిత్యావసర సామాన్ల వస్తువుల రేట్లు పెరగడం వల్ల మళ్ళీ రేట్లు పెంచడం జరుగుతుంది. దానికి అందరూ సహకరించగలరు. మందమర్రి మండలం నుండి ఈ ఫ్లోర్ మిల్ అసోసియేషన్ తరఫు నుండి మేము ఇంకా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్ని తారీఖు నుంచి ఈ తేదీ నుంచి ఇట్లా మేము అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని మేము అసోసియేషన్ తరఫున మందమరిలో ఈ రేట్లు పెంచుతామని చెప్పండి. ఇంకా ఆగన్నా చెప్పు. మందమరి మండలం అసోసియేషన్ ఫ్లోర్ మిల్ అసోసియేషన్ గత 4 సంవత్సరాల క్రితము రేట్లు పెంచడం జరిగింది. మరి ఇప్పుడు నిత్యావసర వస్తువులకు పెరిగినాయి కాబట్టి
ఇప్పుడు మళ్ళీ ఈ 20 తారీఖు నుంచి వెళ్ళి రేట్లు పెంచినాము. మందమరి పట్టణ ప్రజలు మాకు సహకరించాలని కోరుచున్నాము. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.